నాకు అపార్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ జగన్ ఎందుకు ఓడించాలనుకున్నారండి అదొకటి బికాజ్ ఎస్ లైక్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఎస్ ఐ జస్ట్ వాంట్ టు లిసన్ ఎస్ వన్స్ అగైన్. జగన్ ఎందుకు ఓడించాలి అనుకుంటానికి ముఖ్య కారణం అతను వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. అతనికి నాకు ఫస్ట్ గొడవ వెంకటేశ్వర గుడి భూములు అమ్మటం దగ్గర మొదలైంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని తను పాడు చేస్తున్నాడు. అంటే ఇంగ్లీష్ మీడియం పెడతాం తప్పులేదు, నాకు అదే అనిపించింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అదే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి కనిపెట్టింది కాదు. నా చిన్నప్పుడు నేను చదువుకుంది ఇంగ్లీష్ మీడియమే. మా పేరెంట్స్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే. బట్ లిమిటెడ్ టు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ కదా. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉంది ఒక లాంగ్వేజ్ కింద కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 50% ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఉన్నాయి, రాజశేఖర రెడ్డి టైంలోనే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, లేకపోలేదు. ఇతను ఏమనుకున్నాడు అంటే తెలుగు మీడియంని హీ వాంటెడ్ టు టోటల్లీ రిమూవ్. మనకి కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంది, అప్ టిల్ ఎలిమెంటరీ స్కూల్ అంటే 5వ తరగతి వరకు మదర్ టంగ్లో ప్రొవిజన్ ఉండాలి. యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్. సో అది ఇంకొకటి, ఇంగ్లీష్ అనేది ఒక పిచ్చిలాగా మారకూడదు. అమెరికాలో అడుగు తినేవాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? సో ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్, నథింగ్ బియాండ్. జ్ఞానం వేరు, భాష వేరు. ఇప్పుడు చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడతారు? 0.5% ఆఫ్ చైనీసే. ట్రాన్స్లేటర్స్ అవసరం ఉన్న వాళ్ళే. ఫ్రాన్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళు ఫ్రెంచే మాట్లాడతారు. దట్ ఈస్ దేర్ కల్చర్. లండన్కి 4 గంటల దూరంలో కార్డిఫ్ ఉంది, అది వేల్స్. అక్కడ లాంగ్వేజ్ వచ్చి వెల్ష్. లండన్కి 4 గంటలే. అక్కడ వెల్ష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. సో నీ భాషను మర్చిపోవటం అనేది కరెక్ట్ కాదు. నేను అనేది ఆ ప్రొవిజన్ ఉంచు, ప్రొవిజన్ ఉంచమని చెప్తున్నా. ఆ ప్రొవిజన్ తీసేసి అసలు నేను మొత్తం ఇలాగే చేస్తాను అని అంటాం తప్పు. సో నా ప్రాబ్లం ఏంటంటే నీ భాష, నీ సంస్కృతి. తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళ భాష అంటే పరిచచ్చిపోతారు. దట్ ఈస్ దర్ యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కూడా తమిళ్ మీడియంలో చదివితే ఉద్యోగాల్లో ప్రయారిటీ పెట్టాడు స్టాలిన్. ఎందుకంటే వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకోవాలని. అలా ప్రతి ఒక్కరికి వాడి భాషను వాడు ప్రేమించాలి. ముందు నీ భాషను నువ్వు ప్రేమించు, తర్వాత నీ రాష్ట్రాన్ని నువ్వు ప్రేమించు, నీ దేశాన్ని నువ్వు ప్రేమించు. ఇప్పుడు తర్వాత ఇతనేంటి ఇంకా ఇది తీసుకొచ్చాడు, ఏది ఐబీ సిలబస్ అన్నాడు. ఐబీ సిలబస్ అనేది ప్రపంచం మొత్తం మీద 3000 స్కూల్స్ 4000 స్కూల్స్ ఉన్నాయి. అది కూడా యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు తప్పించి అది కూడా కాదు. అంటే రకరకాల దేశాలు తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది. ఇప్పుడు మనం మన దేశం గురించి చదువుకోవాలి. అసలు మనకేంటి, మన స్వాతంత్రం ఏంటి, లేకపోతే మన రాష్ట్రం ఏంటి, మన భాష ఏంటి తెలియాలి. ఐబీ సిలబస్లో గాంధీ ఎవడో నెహ్రూ ఎవడో కూడా ఉండదు. అసలు మనకు సంబంధించింది ఏది ఉండదు. అవును, మన వేదిక్ మ్యాథ్ కూడా ఒక విధంగా హిస్టరీ కాకుండా వేరే ఆలోచించిన వేదిక్ మ్యాథ్ కూడా ఇన్ డెప్త్ ఉండదు, ఏమి ఉండదు. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్, meant for students who travel across the globe by virtue of the transfer of their parents. So దానికోసం పెట్టిన సిలబస్ అది.
దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 30,000 స్కూల్స్లో అది పెడతానంటాడేంటి? పిచ్చోడా మంచోడా? దీనివల్ల ఏమవుతుంది? అదే సో ఎంతమంది ఇక్కడ ఉన్న 5 కోట్ల మందిలో ఎంతమంది అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? అందరూ అమెరికా వెళ్ళిపోతారా? అది పబ్లిక్ స్కూల్స్ లో పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఫ్రాన్స్ వెళ్ళేవాడికి ఫ్రెంచ్ కావాలి, అవును సౌత్ అమెరికా వెళ్ళేవాడికి స్పానిష్ ఆర్ పోర్చుగీస్ కావాలి. అవును స్పానిష్ ఈజ్ ఆల్సో వెరీ వైడ్లీ స్పోకెన్ ఆఫ్ లాంగ్వేజ్. కోర్స్ అండి. దెన్ వై నాట్ స్పానిష్? వై ఓన్లీ ఇంగ్లీష్? సో ఇతను ఏంటంటే అతనికి వచ్చిన ఒక మతిలేని ఐడియాని అందరి మీద ఎన్ఫోర్స్ చేయాలని చూసి ఒక మన భాషని, మన కల్చర్ని, అంటే లాంగ్ రన్లో ఈజ్ ట్రయింగ్ టు ప్రొపగేట్ క్రిస్టియానిటీ బై కిల్లింగ్ ఆల్ అవర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. మదర్ టంగ్ని, ఈ కల్చర్ని చంపేసే ప్రయత్నం ఫర్ క్రిస్టియనైజేషన్ జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో దీని ఇంపాక్ట్ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి గ్రేట్ లాంగ్వేజే అంతరించిపోకూడదు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, నేను తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇతను అసలు భాష లేకుండా చేయాలనుకోవటం అది తప్పు అనేది నా అభిప్రాయం. గ్రాడ్యువల్గా ఈ వాంటెడ్ టు రిమూవ్. ఇప్పుడు టోఫెల్ ఉంది, టోఫెల్ పరీక్ష పెడతానన్నాడు. టోఫెల్ ఎప్పుడు when you want to go US, అప్పుడు పరీక్ష పాస్ అయితే ఓకే, యూ హ్యావ్ టు గెట్ సమ్ స్కోర్. పరీక్ష పెట్టడానికి కొంత ఫీ పే చేయాలి టోఫెల్. సో వీడిదేం పోయింది, కడతానంటాడు, ప్రభుత్వం తరఫున కడతానని. 3వ క్లాస్ నుంచే 3rd స్టాండర్డ్ నుంచే ఎగ్జామ్ పెడతానంటాడు. అసలు బుద్ధుందా? దేనికి? నువ్వు నేర్పు, బాగా మాట్లాడుతున్నాడో లేదో నీ క్లాస్ టీచర్ని ఒక ఎగ్జామ్ పెట్టమను. దానికి టోఫెల్ ఎందుకు ఎగ్జామ్ పెడతాం? ఎవడు సొమ్మిది?